అందరికీ నమస్కారం. ఈరోజు 9వ తారీఖు జనవరి నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది? అలాగే 12 రాసులకు దినఫలం ఎలా ఉందో చూద్దాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశీర్ష మాసం, బహుళపక్షం, తిథి త్రయోదశి తిథి, వారం చూసుకుంటే మంగళవారం, నక్షత్రం జ్యేష్ఠ. అనేక శుభకార్యాలకు తిథి పనికొస్తుంది గానీ, వారము గానీ లేదా నక్షత్రం గానీ పనికిరాదు. కాబట్టి ఆలోచించి తప్పదంటే కొన్ని పరిహారాలు చేసుకొని వెళ్తే మంచిది. ఇక ఈ వారం గాని, ఈ రోజు గాని చూసుకుంటే మేషరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల కష్టాలు తప్పవు. అనుకున్న పనుల్లో డిలే అవ్వటం గాని, అసంతృప్తి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా కుజమంత్రాన్ని చదువుకొని ముందుకు వెళ్తే మంచిది. వృషభ రాశి వాళ్ళందరికీ చాలా మంచి రోజు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారాలు కలిసొస్తాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆరోగ్యం ఉంటుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. అలాగే టైంకి రాక కొంత ఇబ్బంది పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు సుఖంగా ఉంటాయి. సింహరాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనటానికి ఎంతో అనుకూలమైన సమయం. ఖర్చులు అధికంగా ఉంటాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. మంచి వ్యాపారంలో లాభాలతో ముందుకు వెళ్తారు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ధన ఆదాయం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా స్థానచలనము, తిరగటము, తిప్పటము, అలసట అన్నీ ఉంటాయి. అదృష్టం బాగా కలిసొస్తుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఖర్చు అధికంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభదాయకమైన రోజు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెళ్లి కబుర్లు తీయగా వింటారు. అలాగే వ్యాపారం బాగా కలిసొస్తుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. నలుగురిలో శభాష్ అనిపించుకుంటారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి అదృష్టం కలిసొస్తుంది. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు మంచిగా పూర్తి చేసుకుంటారు. ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు. ఈ విధంగా 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి చదువుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.